వైలెట్ కలర్ అండి. ఇది పళ్ళు. చాలా చీరలు చూపించాలి కాబట్టి ఎక్కువ ఓపెన్ చేయట్లేదు. మీకు ఒక చీర ఓపెన్ చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో చూపించాను. ఇదంతా గోల్డ్ సిల్వర్ జరీ బుటాలు. శారీ అంతా ఇలాగే ఉంటాయండి. రెండు వైపులా కూడా ఇట్లా బోర్డర్ వస్తుంది. బేబీ పింక్ కలర్ అండి. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో శారీ అంతా బుటాలు వస్తాయి. ఇది పళ్ళు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. బోర్డర్ వచ్చేసి రెండు వైపులా కూడా ఇదే విధంగా ఉంటుంది. గ్రీన్ కలర్ అండి. గ్రీన్లో కూడా మరి ప్యారెట్ గ్రీన్ కాకుండా కొంచెం డార్క్ షేడ్. ఇదిగోండి పళ్ళు. గోల్డ్ జరీ లైన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు. శారీ అంతా ఇదే విధంగా ఉంటాయి. చాలా దగ్గరగా ఉన్నాయండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్ వచ్చేసి పైన కింద రెండు వైపులా కూడా సేమ్ బోర్డర్. బీట్రూట్ పింక్ అండి. గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు. శారీ అంతా ఇదే విధంగా ఉంటాయి. చాలా దగ్గరగా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతోనే బోర్డర్ పైన కింద బోత్ సైడ్స్ కూడా ఒకే రకంగా ఉంటుంది. బేబీ పింక్ అండి. ఈ కలర్ కూడా చాలా మంది అడిగి మిస్ అయ్యారు. క్రీమ్ కలరు, బేబీ పింక్. ఆల్మోస్ట్ ఎవ్రీ కలర్ కి డిమాండ్ ఉందమ్మా. ఇదిగోండి. ఖాకీ బ్రౌన్లో లైట్ షేడ్ అండి. ఈ కలర్ కూడా నాకు కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చింది. ఇదిగోండి ప్యాటర్న్ అంతా సేమ్. ఇదిగోండి పైన కింద బోర్డర్స్, వీవింగ్ బోర్డర్స్ వస్తాయి. శారీ అంతా బుటాలు ఇదే విధంగా దగ్గరగా ఉంటాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బీట్రూట్ పింక్ అండి. అంటే రాణి పింక్ కొంచెం బ్రైట్గా ఉంటుంది కదా, ఇది కొంచెం డీసెంట్ షేడ్ ఉంటుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్తో సహా అంతా సేమ్ ఉంటుంది. వీవింగ్ బోర్డరు. ఇందులో ఈ మొత్తం ఇవాళ చూపించే వీడియోలో డార్క్ కలర్స్ ఉన్నాయండి, లైట్ కలర్స్ ఉన్నాయి, పేస్టల్ కలర్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి. అన్నీ మంచి చాయిస్ అన్నమాట. చాలా బాగున్నాయి వాళ్ళ చీరలన్నీ కూడా. పపాయ ఎల్లో ఆ షేడ్ కదా కొంచెం. అంటే అటు ఆరెంజ్ కాకుండా ఇటు ఎల్లో కాకుండా ఒక షేడ్ ఉంటుంది చూడండి, అట్లా అన్నమాట. ప్యాటర్న్ అయితే అంతా సేమ్ ఉంటుందండి. ఈ శారీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. శారీ అంతా ఇదే విధంగా బుటాలు, రెండు వైపులా కూడా వీవింగ్ బోర్డరు. చాలా బాగుంది ఇది కూడా. అసలు ఈ కలర్ బాగుంది, ఈ కలర్ బాగాలేదని లేదండి. ప్రతి కలరు చాలా అందంగా ఉంది. మెంతి ఎల్లో అండి. ఎంత బాగుందో కదా షేడు. చాలా చాలా బాగుంది. ఇది కూడా అంతేనండి. చిన్న సిల్వర్ జరీ పళ్ళు. శారీ అంతానేమో సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ వీవ్ కలిసి బుటాలు వస్తాయి. అలాగే వీవింగ్ బోర్డర్ కొంచెం బనారస్ స్టైల్లో ఉంటాయండి ఈ చీరలు అన్నీ కూడా బోర్డర్స్. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ బుటాలు చీర అంతా కూడా ఇంతే దగ్గరగా వస్తాయండి. చాలా బాగుంటాయి. ఈసారి వాటిలో ఈ కలర్ కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుందండి నాకు. ఇందాక సెట్లో కూడా ఉంది. కొంచెం డస్టీ పింకు, గులాబీ పువ్వుల పొడి కలర్ అట్లా చెప్తున్నా కదా అది. ఇదిగోండి ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా కొత్తగా ఉంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి ప్రతి చీరకి. ఇన్ కేస్ నేను ఏదైనా చీరకి చెప్పడం మర్చిపోయినా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి చీరకి కూడా అలాగే వస్తుంది. ఇంగ్లీష్ గ్రీన్ అండి. ఇందాక డిజైన్లో కూడా వచ్చింది ఇంగ్లీష్ గ్రీన్, ఇక్కడ కూడా వచ్చింది. ఒక డిజైన్లో మిస్ అయినా ఇంకొక డిజైన్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్తో వస్తుంది. గ్రీన్ కలర్ అండి. ప్యారెట్ గ్రీన్లో డార్క్, కొంచెం పెసర గ్రీన్లో లైట్. షేడ్ అయితే అద్దిరిపోయింది అంతే ఒక్క మాటలో. ఇదిగోండి శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా బోర్డర్స్, వీవింగ్ బోర్డర్స్ వస్తాయి. ఈ బుటాలు చీర అంతా కూడా ఇదే విధంగా దగ్గరగా ఉంటాయండి. ఇంగ్లీష్ కలర్ అండి ఇది. మనం ఇప్పటిదాకా ఇంగ్లీష్ గ్రీన్ చూసాము 2-3 చీరలు. ఇది కొంచెం బ్లూ షేడ్. చాలా బాగుంది ఇది కూడా. ఇదిగోండి
శారీ అంతా ఇదే విధంగా బుటాలు, అలాగే రెండు వైపులా బోర్డరు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా కొంచెం ఇది డస్టీ పింక్లో డార్క్ రోజ్ పౌడర్ రోజ్ పౌడర్ కలరు. ఈ కలర్ కొత్తగా యాడ్ అవ్వటం ఏమో కానీ చాలా బాగుందండి, అసలు సూపర్ ఉంది. అంటే మన దగ్గర ఈ కోటాల్లో అన్ని కలర్స్ కొనేసుకున్న వాళ్ళకి మళ్ళీ కొత్త కలర్ అనమాట. పీకాక్ బ్లూ కలర్ అండి. ఈ కలర్ మాత్రం ఈ మోడల్ శారీస్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉంది, అంతే డిమాండ్తో వెళ్తూనే ఉంది. ఎంత బాగుంటుందో షేడ్, అసలు తేటగా ఉంటుందండి, మురికి రంగు లాగా ఉండదు, బాగుంటుంది. బేబీ పింక్ కలర్ అండి. పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి. ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ ట్రయల్ అన్నమాట నాది, ఇన్ని చీరలు చూపించటం. మీ ఓపిక ఇంకా అంటే మరి టైం కేటాయించుకొని కూర్చోవాలి కదా, అందుకోసం. చూడండి ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. ఈ బోర్డర్స్ ఏంటంటే బోర్డర్ బ్యాక్గ్రౌండ్లో ఒక డార్క్ కలర్ యాడ్ చేశారండి, దానిపైన బోర్డర్ ఇచ్చారు ఈ ప్యాటర్న్లో. అందుకని బోర్డర్ కూడా లైట్ కలర్ చీర మీద కూడా బాగా కనిపిస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పింక్ కలర్ అండి. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, బనారస్ వీవింగ్ బోర్డర్, అలాగే చిన్న బుటాలు, మొత్తం ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. స్కిన్ కలర్లో డార్క్ షేడ్ అండి. నేను ఈసారి ఈ డిజైన్లో ఇది రాలేదేమో అనుకున్నా, ఫస్ట్ టైం వచ్చింది అన్నాను కానీ చూడండి ఇంతకుముందు దాంట్లో కూడా ఉంది. చాలా బాగుంది. ఇది కూడా ప్లెజెంట్గా, చాలా సటిల్గా. ఇదిగోండి ఇంత ప్యానెల్ గోల్డ్ జరీతో వచ్చింది, మధ్యలో అంత ఇలా టిష్యూ లాగా ఉంది. ఇదిగోండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ, చిన్న ఫ్లవర్స్, దాదాపుగా ఒక 2 రూపీస్ కాయిన్ సైజులో ఉన్నాయి. బోర్డర్ ఏమో 2 రకాలుగా వచ్చిందండి, వీవింగ్ బోర్డరే. ఈ శారీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే ఉంటుంది. బోర్డర్స్ పైన కింద కూడా సేమ్ ఉంటాయి. వైలెట్ కలర్ అండి. ఇది వచ్చేసి ఒక జానెడ్ వెడల్పున గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. వీవింగ్ బార్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా ఒకే విధంగా ఉంటుంది. పింక్ కలర్ అండి. బీట్రూట్ జ్యూస్ కలరు, సూపర్గా ఉంది. ఇది కూడా మనందరికీ ఫేవరెట్ షేడ్. ఇదిగోండి గోల్డ్ జరీ పళ్ళు. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. పైన కింద కూడా ఇట్లా వీవింగ్ బార్డర్స్ 2 టైప్స్లో వస్తాయండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది.